నామమును ప్రకటన వచ్చేది. నామము ఎలాంటిదంటే, ఒక వ్యక్తి పుట్టి కృట్టివాడు, ఇతను మోసుకుంటే గాని తాను ఒక స్థానానికి వెళ్ళలేడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఒకరోజు ఇద్దరు దైవ సేవకులు ఆ మెట్లెక్కుతా ఉన్నప్పుడు ఆ మెట్ల పక్కన కూర్చొని అయ్యా అని అడుగుతా ఉన్నారు. ఆ దైవజనులు అంటున్నారు, అయ్యా నీ ఆశను తీర్చడానికి, నేను తృప్తిపరచడానికి మా దగ్గర అయితే వెండి బంగారాలు ఎటువంటివి లేవు, కానీ మా దగ్గర ఒకరు ఉన్నారు. అదే నజరేయుడైన యేసయ్య నామము, అదే నజరేయుడైన యేసయ్య నామము. ఓహో, ఈ ప్రకటన చేస్తే ఏమి లాభం? నాకు కావాల్సింది రూపాయి, నాకు కావాల్సింది బంగారం, నాకు కావాల్సింది వెండి, నాకు కావాల్సింది బిర్యానీ, నాకు కావాల్సింది ఇప్పుడు ఆకలి తీరాలి. నీ నామము దేనికయ్యా? నీ నామము దేనికి? ఈనాడు ఇలాంటి స్థితిలో ఉన్నా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఇలాంటి అనాలోచనతో ఉన్నారు. ఉన్నదన్న సత్యాన్ని మర్చిపోతున్నారు. ఆయన నామములో విమోచన ఉన్నదన్నటువంటి సత్యాన్ని మర్చిపోతున్నారు. ఆయన నామములో రక్షణ ఉన్నదన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. ఆయన నామములో మోక్షము ఉన్నదన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. తేలిగ్గా తీసివేస్తున్నారు. అందుకే దేవుని వాక్యం ఒక మాట ఉంది, నా నామము పేరట మీరు నన్నేమి అడిగనను నేను మీకు, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను, అయ్యా ఆ ధనవంతుడు ఇచ్చే రూపాయి నా దగ్గర లేదు. ధనవంతుడు ఈ చాంతాడు లాంటి బంగారు గొలుసులు వేసుకున్న భిక్షగాడి దగ్గరికి వచ్చేసరికి ఎంత ఇస్తాడు? 10 రూపాయల నోటు రూపాయి ఎతికిస్తారు. అంటే ఇప్పుడు కొంచెం దొరకగా ఇస్తున్నాడు, కానీ బలవంతంగా ఎంతటి వాడైనా ఎత్తిగెత్తిగా ఏమిస్తాడు? మనం కూడా వేసుంటాం, చెప్పండి. అందుకే మౌనంగా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు అయితే వారు అంటున్నారు, అయ్యా వారి లాంటి విధానం లేదు, కానీ నాకు దగ్గర నజరేయుడైన యేసయ్య వెంటనే యేసయ్య నామం అతడు ఎప్పుడైతే ఆ చేయి పట్టుకున్నాడు, ఆ దైవజనులు లేపారు, నిలిపారు, నడిపారు, కనుగొప్పిస్తున్నారు, గంతులు వేస్తూ ప్రభువుని స్తుతిస్తున్నారు. మీరు దీని వివరణ కావాలంటే చక్కటి అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీడు చెప్పుల దగ్గర ఉండేవాడు, వీడు మెట్ల దగ్గర ఉండేటువంటి వాడు, వీడు ఇద్దరు వేస్తే ఒక స్థలానికి వచ్చేవాడు, వీడు అడుక్కు తినేవాడు, వీడేంటి ఇంత ఆనందము, వీడేంటి ఇంత సంతోషము, వీడేంటి ఆ పరుగు, వీడేంటి ఆ గంతులు, వీడేంటి ఆ స్థితులు ఆనందములు, వీడేంటి ఇంత ఉత్సాహము. అందరూ ఆశ్చర్యపడుతుంటే అక్కడ ఉన్నటువంటి దైవజనులు చెప్పారు, అయ్యా ఇది ఏదో మంత్రము కాదు, ఇదేదో తంత్రము కాదు, ఇదేదో వాయిద్యము కాదు. ఇతడు లేచి నిలబడి పరిగెత్తి గంతులు వేస్తూ ప్రభువుని స్తుతించటానికి గల కారణం ఒకటే, వాడు ప్రభు అయిన యేసు నామమందు విశ్వాసముంచాడు. ఈ రాత్రి నీ ధనము కంటే యేసునామము గొప్పది, నీ బంగారము కంటే యేసునామము గొప్పది. దీనికి ఉదాహరణే గతంలో కరోనా. ధనమున్న ఉపయోగపడలేదు, అధికారములో ఉపయోగపడలేదు, అన్ని అవకాశములను ఉపయోగపడలేదు, ఉపయోగపడింది దేవుడే. ఆయన నామమును ప్రకటన చేయడు. నేను ఈ రీతిగా ఈ కోడిక పెట్టడానికి ఆ ప్రభు అయిన నామము పేరట నేను తన కార్యాలు పొందుతున్నాను. వీడు ఏ రీతిగా లేచి నిలిచి ఆనందించినాడు, ఆ రీతిగా ఈ రాత్రి నీ జీవితంలో నాకేమైనాది ఉంది, నాకేమైనా అధికారం ఉంది, నాకేమైనా ఉద్యోగం ఉంది, నాకేమైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకేమైనా అనుకుంటాయేమో. కరోనానే మనకు గుర్తు. ప్రియమైనటువంటి మంచి తీర్మానం చేసుకుందాం.
ఆయన నామమును ప్రకటన చేయబడింది. ఆయన నామముల విమోచన, ఆయన నామముల రక్షణ, ఆయన నామములు మనకేందంట మోక్షము. చెల్లించుడి. రెండవది ఆయన నామమును ప్రకటించుడి. మూడవది చెప్పండి, ఆయన కార్యాలు తెలియజేయండి. ఇప్పుడు నా కార్యాలు తెలియజేసి నేను ముగిస్తాను. ప్రభు నా విషయంలో కార్యం జరిగించింది. ఇదే స్థలంలో నా వివాహం జరిగింది. ఇదే దినమున ఇదే స్థలములో ప్రభు చిన్న కుటుంబముగా ఇచ్చినాడు. మా పెద్ద కుమారుడు 10th క్లాస్ ప్రభు సహాయం చేసినాడు. మరి ప్రభు విజయాన్ని ఇచ్చినాడు. మరి అందరిని బట్టి ప్రభు ఇచ్చినటువంటి ఆ మేలును బట్టి కృతజ్ఞతగా ఈ కోరికను కలిగి ఉన్నా. కాబట్టి ఆయన కార్యములు ప్రజలలో వివరించుడి అని దేవుని వాక్యం ఉన్నట్లుగా ప్రభు చేసిన మేలును బట్టి, ప్రభు చేసిన కార్యాలు ఇంకెన్నెన్నో జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఇది సమయం కాదు కాబట్టి ముఖ్యమైనటువంటి మరి విషయాలతో నేను ముగిస్తున్నా. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును, మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులందరికీ దేవుని కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. నీవు చేసిన మేలు నే మరువలేను, నీవు చేసిన మేలు నే మరువలేను. నా హృదయ ఉల్లాసమా యేసు నీకే నా నమస్కారము. నా హృదయ ఉల్లాసమా యేసు నీకే నా నమస్కారము. యేసు నీకే నా నమస్కారము.